6 నెలలుగా మీడియాలో కేవలం పనికిమాలిన లీకేజీలు తప్ప ఒక్కటంటే ఒకటి కూడా ప్రజలకు ఉపయోగకరమైంది, మీరు ఇచ్చిన హామీలలో నెరవేర్చగలిగింది, నెరవేర్చేది దేనిపైన స్పష్టత లేదు. కింది స్థాయి పోలీసులపైన, పోలీసు అధికారులకు కూడా కంట్రోల్ లేదు. ఇంకొక వైపు ఇసుక మాఫియా దారుణంగా నదులను తోడేస్తుంది. ఒక్కొక్క నదిలో 300-400 లారీలు కనబడుతున్నాయి. ఏ అనుమతులు లేకుండా, ఎక్కడ లేకుండా యథేచ్ఛగా, ఎప్పుడో మధ్యయుగాల్లో ఎప్పుడో విన్నాం దగ్గులు పిండారిల దోపిడీ, దారి దోపిడీలని. ఇవాళ ఆ పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఇవన్నిటి కూడా మీరు ఈ పనికిమాలిన రాజకీయాలు బంద్ చేసి, ఈ చెత్త లీకేజీలు బంద్ చేసి మొత్తం ఇదే పని మీద కూర్చొని తయారు చేస్తున్నట్టున్నారు. వివిధ కమిషన్లు ఏర్పాటు చేసిర్రు. కమిషన్ల పని కమిషన్ చేస్తుంది, కానీ ఈ చిల్లర లీకేజీలు ఇచ్చడం, దీనిపైనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా దృష్టి పెట్టి కూర్చోవడం మానేసి పరిపాలన పైన దృష్టి పెట్టాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే రైతు భరోసా కొత్తగా ప్రారంభం చేస్తారా? ఈ లోపల రైతు బంధు వేస్తారా? రైతు భరోసాకు విధి విధానాలు కావాలనుకుంటే ఆ విధి విధానాలు వచ్చే లోపల రైతు బంధు అయినా అమలు చేయండి వెంటనే. యాసంగి ఎట్లయితే కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధును కొనసాగించిండ్రో, ఇప్పుడు వానకాలం కూడా ఈ జూన్ 30 లోపే మొత్తం గతంలో ఇచ్చినట్టుగా రైతు బంధు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇదే సందర్భంలో ఏదైతే విద్యుత్తు అంశాలపైన, ప్రాజెక్టులపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో అనుమానాలు ఉన్నాయని చెప్పి, ఎక్కడనో విధి విధానాలు పాటించడంలో లోపం జరిగిందని, దానివల్ల ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం జరిగిందని చెప్పి అనుమానం ఉందని మీరు ఏదైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో కమిషన్ వేసినరో, ఆ కమిషన్ నుంచి కూడా నాకు కూడా ఉత్తరం వచ్చింది నిన్న ఉదయం. వారు ఇప్పటి వరకు ఎవరెవరినైతే ఆలోచనలు చేసి గత ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేసినరో వాళ్ళందరి వాంగ్మూలాల్లో ఉన్న తప్పులేందో కూడా స్పష్టంగా కమిషన్కు వివరించడానికి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా. వారిచ్చిన ఉత్తరం అందిన వారం రోజుల లోపల తెలియజేయమని చెప్పిండ్రు. వారిచ్చిన ఉత్తరం నిన్న ఉదయం 11 గంటలకు నాకు సూర్యాపేట క్యాంప్ ఆఫీసులో వస్తే సాయంత్రం నాకు చేరింది. ఈ వారం రోజుల్లోనే నేను తప్పకుండా అవకాశాన్ని తీసుకొని వీరు ఎవరెవరు ఏం చెప్పిండ్రు, ఇందులో వారి అనుమానాలలో ఎటువంటి నిజం లేదు, కేవలం ఇవి రాజకీయ వ్యక్తిగత కారణాలతోని, ఈర్ష్యలతోని, ద్వేషాలతోని చేసిన ఆరోపణలు తప్ప నిజం కావు అనేది ప్రతి అక్షరం కూడా నిరూపిస్తాం. అదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా కమిషన్ విజ్ఞప్తి చేస్తా. దీంట్లో అందరిని విచారిస్తేనే సమగ్రమైన సమాచారం వస్తుంది మీకు. మీరు ఏ ఛత్తీస్గఢ్తోని విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వల్ల నష్టం జరిగిందని చెప్పి మీకు ఎవరైతే సమాచారం ఇచ్చిండ్రో, ఎవరి సమాచారం ఆధారంగా మీరు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రకటించిండ్రో, దాంట్లో ఇంకా అందరిది పూర్తి కాలే. ఆ రోజు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం అని, దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకునేటప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారితో చేసుకున్నారు. కాబట్టి ఇద్దరు భాగస్వాములు కాబట్టి ఏ పద్ధతుల్లో అయితే కేసీఆర్ గారిని పిలిచారో అదే పద్ధతిలో రమణ్ సింగ్ గారిని కూడా పిలవాల్సిన అవసరం ఉంది. దీనికి వారి నుంచి కూడా మీరు సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు
దాంట్లో భాగస్వాములైన వాళ్ళు, వాళ్ళ జెన్కో కావచ్చు, వాళ్ళ ట్రాన్స్కో కావచ్చు, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కావచ్చు, అదేవిధంగా జనరేటర్ కావచ్చు, విద్యుత్తును మనకిచ్చిన జనరేటర్ కావచ్చు, వీరందరి నుంచి కూడా మీ సమాచారం తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అనే విషయాన్ని కూడా నేను వారికి తెలియజేయదలుచుకున్నా. అందరిని విచారించకపోతే సమగ్రమైన విచారణ కాదు. ఏదైనా లోపం జరిగింది, ఇబ్బంది జరిగింది, పొరపాటు జరిగింది, నష్టం కూడా నేను నరసింహారెడ్డి గారికి గుర్తు చేయదలుచుకున్నాను. జస్టిస్ నరసింహారెడ్డి గారికి గుర్తు చేస్తా. ఏ విధంగానైతే మీరు ఈఆర్సీ నిర్ణయం పైన కూడా మీరు విచారణ చేస్తున్నారో, మరి దీంట్లో వాస్తవానికి ఎన్జిటి కూడా స్టేలు ఇచ్చింది. మరి ఎన్జిటిని కూడా విచారించే పరిధి ఉందా మీకు? ఎన్జిటిని కూడా ఏమైనా పిలుస్తారా? వారికి కూడా నోటీసులు ఇస్తారా? అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఇంతేకాదు, ఇప్పుడు ఇవాళ ఏ సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అని చెప్పి ప్రజలకు తెలియని గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో కొంతమంది మీ ముందు. వీటికి అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ శాఖలు ఎవరెవరు ఉన్నారో ఇందులో అనుమతులు ఇచ్చిన వాళ్ళు, మరి వాళ్ళందరూ కూడా పిలవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది అధికారుల స్థాయిలోనే జరిగిందా? అనుమతులు ఇవ్వడం అనేది మంత్రులు కూడా ఇచ్చినారా దీనికి? ఎందుకంటే పర్యావరణ అనుమతి కావచ్చు, ఇతర రకాల అనుమతులు అన్నీ అవసరం ఉన్నాయి. దీనికి అవసరం ఇచ్చిండ్రు వాళ్ళందరూ కూడా. భద్రాద్రికి ఇచ్చిండ్రు, యాదాద్రికి ఇచ్చిండ్రు. మరి వారందరూ కూడా విచారించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మరి వీరందరికీ ఎవరికి కూడా మీరు నోటీసులు ఇచ్చినట్టు కానీ, వారిని రమ్మని ఆహ్వానించినట్టు కానీ ఎక్కడ కూడా కనపడడం లేదు. ఇవేవి చేయకపోతే సమగ్రమైన విచారణ కాదు. మీరేదో హడావుడిగా ప్రభుత్వ ఆలోచననో, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఆలోచననో, కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఆలోచననో, దానికి అనుకూలంగా ఏదో దానికి సపోర్ట్గా, ఇదే సందర్భంలో మీరు విచారణ జరుపుతున్న సమయంలో నేను ఈ విషయంలో కూడా వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. వీరందరూ కూడా నోటీసులు ఇచ్చి పిలవాలి. మీకు ఈ సమాచారం ఇచ్చింది ఎవరు? ఎవరి సమాచారం ఆధారంగా మీరు ఈ వార్త రాసిండ్రు? 7 కోట్ల రూపాయలు, 7,000 కోట్లు చెల్లింపులు జరిగినాయని, అందులో 6,000 కోట్లు దుర్వినియోగమైనాయని ఒక సమాచారాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు వదిలినరు. ఈ సమాచారాన్ని పబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరి నుంచి ఆధారాలు తీసుకొని, ఏ ఆధారాలతో ఈ నిర్ణయానికి వచ్చిండ్రు? మీకు ఈ సమాచారం ఎక్కడ ఉంది? ఇది నాకు కూడా సమర్పించండి అని చెప్పి వారందరికీ నోటీసులు ఇచ్చి పిలిచి అడిగే హక్కు మీకుంది. మీరు దాన్ని